హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో బేసిక్ గా ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే డీజే అవాటా మనం తీసుకుంటాము అంటే అందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఏ వేరియంట్ తీసుకున్నా మనకి బ్యాగ్స్ అయితే ఇవ్వడు అండ్ హార్డ్ కేసెస్ కూడా ప్రొవైడ్ అయితే చేయడు. కన్స్యూమర్ డ్రోన్స్ తీసుకుంటే డీజే మ్యావిక్ 3 సిరీస్ అయినా, ఎయిర్ సిరీస్ అయినా, మినీ సిరీస్ అయినా ఏ డ్రోన్ తీసుకున్నా మనకి ఒక బ్యాగ్ అనేది ఇస్తాడనమాట. ఈ అవాటాకి మనకి ఎలాంటి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ ఏదైతే బాక్సెస్ ఉంటాయో కొన్నప్పుడు ఆ బాక్సెస్ తప్ప అవి జస్ట్ స్టోర్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. సో మనకి ఏంటంటే ఒకటి హార్డ్ కేస్ అయితే కావాలి, లేదంటే ఒక బ్యాగ్ కావాలి. ఈ రోజు నేను హార్డ్ కేస్ అయితే తీసుకున్నాను. సో అవాటాకి స్టోర్ చేయడానికి ఒక బెస్ట్ క్వాలిటీ హార్డ్ కేస్ అయితే నేను కొన్నాను అనమాట. సో బేసిక్ గా నేను ఏదైతే హార్డ్ కేస్ తీసుకున్నానో ఆ హార్డ్ కేస్ మనకి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది అనమాట. ఈ హార్డ్ కేస్ ఏదైతే ఉందో సో దీని నెట్ వెయిట్ వచ్చేసరికి 1 kg ప్లస్ అయితే ఉంటుంది. సో సింపుల్ గా మీరు డీజే అవాటా యాక్సెసరీస్ దాంట్లో పెట్టుకుని క్యారీ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోమ్ కటింగ్ అనేది వస్తుంది లోపల. సో మీరు డీజే అవాటా కానీ, రిమోట్ కంట్రోలర్ కానీ అండ్ మోషన్ కంట్రోలర్, బ్యాటరీస్, ఎవ్రీథింగ్ మీరు ఆ లోపల పెట్టేస్తే మొత్తం అటు ఇటు అయిపోకుండా ఫోమ్ కటింగ్ అయితే ఉంటుంది. సో ఆ ఫోమ్ కటింగ్ లో మనము ప్రాపర్ గా ఆర్గనైజ్ గా మనము ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ అయితే చేయొచ్చు హార్డ్ కేస్ తీసుకెళ్లి. అవాటా కోసము నేను హార్డ్ కేస్ చూస్తుంటే నాకు ఒకటి బ్రాండ్ అయితే కనిపించింది, స్టార్ట్ ఆర్సీ. సో ఇది రైట్ నౌ మార్కెట్ లో బెస్ట్ కంపెనీ అనమాట. సో స్టార్ట్ ఆర్సీ తో పాటు మనకి వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, జీపీసీ అండ్ పీజీవై టెక్. సో నేను స్టార్ట్ ఆర్సీ బ్రాండ్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అవాటా ఉంటే మీరు తీసుకుంటే తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది, ఆ రగ్గడ్నెస్ చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది. మీరు కూర్చున్నా దానికి ఏం అవ్వదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ హార్డ్ కేస్ లో డీజే అవాటా అండ్ డీజే ఆర్సీ అండ్ మోషన్ కంట్రోలర్ ఎవ్రీథింగ్ ఎలా ఫిట్ చేయాలి, ఇందులో ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనము ఈ స్టార్ట్ ఆర్సీ హార్డ్ కేస్ లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా నేను తీసేసాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవాటా అండ్ రిమోట్ కంట్రోలర్, మోషన్ కంట్రోలర్. సో ఇవన్నీ బయట అయితే తీసేసాను. ఎందుకు తీసేసానంటే A to Z లోపల ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టయితే మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి లాచెస్ అయితే వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే మెయిన్ లాచెస్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది డబుల్ లాచెస్ అయితే వస్తుంది. ఎలా ఓపెన్ చేయాలంటే టాప్ డౌన్ ఉంది కదా, సో దాన్ని డౌన్ ఇలా పైకనండి, ఇలా ఒక్కొక్కటి అయితే రిమూవ్ చేసేయాలి. సేమ్ మళ్ళీ ఇది కూడా పైకనండి, ఇలా అయితే వచ్చేసింది. సో దీన్ని లాక్ చేయాలన్నా కూడా జస్ట్ ఇలా అనండి, ఇలా లాక్ చేసేయచ్చు. సో లాకింగ్ మెకానిజం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో నార్మల్ గా అయితే ఏం లేదు. సో హార్డ్ కేస్ అయితే నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్పేస్ అయితే ఉంది. సో బేసిక్ గా ఈ స్పేస్ ఏంటంటే ప్రీ ఫోమ్ కట్ అయితే వస్తుంది. సో ఇదేంటంటే మనము డైరెక్ట్ గా ఎలాంటి కటింగ్ మనం చేయకుండా ఆల్రెడీ కట్ అయ్యి వస్తుంది. మనం డైరెక్ట్ అవాటా ఎక్విప్మెంట్స్ లోపల పెట్టడమే. సో డీజే ఆర్సీ చూస్తున్నారు కదా, సో ఇదేంటంటే ఇలా ఉంది కదా బేసిక్ గా. సో దీన్ని డైరెక్ట్ ఇలా తీసుకొని ఇలా అయితే ఫస్ట్ డీజే ఆర్సీ అయితే పెట్టేసేయాలన్నమాట. సో మెయిన్ కంపార్ట్మెంట్ ఇది ఉంది కదా, సో దీంట్లో ఫస్ట్ డీజే ఆర్సీ అనేది పెట్టేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ అవాటా డ్రోన్ అయితే ఫిట్ చేయాలి. దాని బ్యాక్ సైడ్ అయితే అవాటా డ్రోన్ ని పెట్టాలి. ఇట్లా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇలా అయితే దీన్ని పెట్టకూడదు, ఇలా అయితే ఇలా పెట్టకూడదు. సో దీన్ని రివర్స్ చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా రివర్స్ చేయాలి. సో కెమెరా అనేది ముందు ఉండాలి. సో ఏదైతే ఆర్సీకి మనకి స్పేస్ ఉంది కదా బ్యాక్ సైడ్, సో అక్కడ మనకి ఇదైతే పెట్టాలన్నమాట. సో ఇలా నేను రివర్స్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా అయితే పెట్టేసేయాలి. సో చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ గా డీజే అవాటా అనేది సెట్ అయిపోయింది, ప్రాపర్ గా మనకి సెట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ విషయం వచ్చేసరికి డీజే గాగల్స్ 2. సో గాగల్స్ కి ఇక్కడ మనకి ఒక స్పేస్ ఉంది లెఫ్ట్ సైడ్ లో, పైన యాంటీనస్ ఉంది కదా అండ్ కింద నాబ్స్ అంతా కింద ఉంటది కదా. సో ఇలా తీసుకొని డైరెక్ట్ ఇట్లా పెట్టడమే. సో ప్రాపర్ గా మనకి ఆ డీజే గాగుల్స్ 2 అనేది సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోషన్ కంట్రోలర్. సో మోషన్ కంట్రోలర్ ని సపరేట్ స్పేస్ అయితే ఉంది. సో దానికి ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉంది అనమాట. డైరెక్ట్ ఇలా తీసి ఇలా పెట్టడమే. మోషన్ కంట్రోలర్ అనేది కూడా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో మనకి అవాటాలో మనకి ఎన్ని బ్యాటరీస్, 3 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. 3 బ్యాటరీస్ ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఎక్కడంటే మెయిన్ ఇక్కడ వర్టికల్ ఏదైతే స్పేస్ ఉందో, సో అక్కడ మనకు బ్యాటరీస్ అయితే ఫిట్ చేయాలి. సో టాప్ బ్యాటరీస్ అయితే టాప్ ఉండాలి. సో పవర్ బటన్ ఇక్కడ ఉంది కదా, సో ఇలా పెట్టాలి. దాన్ని ఇలా పెట్టకండి, ఇలా వర్టికల్ ఇలా పెట్టేసేయండి. సో సెకండ్ బ్యాటరీ అండ్ థర్డ్ బ్యాటరీ. సో ఇలా మనము 3 బ్యాటరీస్ అయితే పెట్టేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గాగల్స్ కి పవర్ కనెక్షన్ కి బ్యాటరీ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ లో మోషన్ కంట్రోలర్ పక్క మనకి ఒక స్పేస్ అయితే ఉంది. సో అక్కడ మనం ఏంటంటే ఈ బ్యాటరీ అయితే ఫిట్ చేసేసేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే గాగుల్స్ కి పవర్ కనెక్షన్ ఇవ్వడానికి మనకి కేబుల్ ఉంది. సో ఈ కేబుల్ ఏంటంటే గాగుల్స్ లో మనకి కొంచెం స్పేస్ ఉంది. సో అందులో అయితే పెట్టేస్తున్నాను, ఇది ఇక్కడ ఫిట్ అయిపోతుంది. డీజే అవాటా బ్యాటరీస్ అడాప్టర్ ఉంది కదా, సో దీన్ని ఎక్కడ పెట్టాలంటే, సో సపరేట్ గా ఇక్కడ ఈ స్టోరేజ్ అయితే ఉంది వర్టికల్ గా బ్యాటరీస్ పెట్టేది, దానికి ఇది పెట్టగలిగితే దాని మీదంగా ఈ బ్యాటరీస్ పెడితే ఏమవుతుంటే ఇది చాలా అప్ అయితే వస్తుంది. సో ఇది క్లోజ్ చేసేటప్పుడు
అది టచ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే మోషన్ కంట్రోలర్ ఉంది కదా, సో ఆ స్పేస్ లో ఇది పెట్టేస్తున్నాను. సో ఇలా పెడితే ఏమవుతుందంటే పైన మనకి సాఫ్ట్ ఫోమ్ అయితే ఉంటుంది. సో ఇట్లా దాన్ని టచ్ చేసినా కూడా ఏం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన టైప్ సి కనెక్టర్ మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇదేం చేస్తున్నా అంటే ఇక్కడైతే పెట్టేస్తున్నాను మన రిమోట్ కంట్రోలర్ దగ్గర. చాలా స్పేస్ అయితే ఉంది, మన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి ఏం చేయాలంటే జస్ట్ డ్రోన్ లిఫ్ట్ చేసి చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో దాని కింద ఇట్లా పెట్టేసి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మీ దగ్గర కార్డ్స్ ఉంటాయి కదా, SD కార్డ్స్, అవి ఏంటంటే గాగుల్స్ కార్డ్ అండ్ మన డ్రోన్ FPV కార్డ్స్ మీద ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ వర్టికల్ స్పేస్ ఏదైతే ఉందో బ్యాటరీస్ పక్కన, సో దాంట్లో ఇది ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి కార్డ్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా, జస్ట్ మనము మళ్ళీ డ్రోన్ అనేది లిఫ్ట్ చేస్తే దాంట్లో స్పేస్ అయితే ఉంది, అక్కడ పెట్టేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాత్ ఇవన్నీ మనకి ఇక్కడ స్పేస్ అయితే ఉంది. సో ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉంది, దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇక్కడ మనకి 2 స్పేసెస్ అయితే ఉందన్నమాట. సో వర్టికల్గా అవి ఎండి ఫిల్టర్స్కి, మీ దగ్గర ఎండి ఫిల్టర్స్ ఉంటే అవి ఇక్కడైతే సెట్ చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇంకో బ్యాటరీ పెట్టాలనుకుంటే ఇంకో బ్యాటరీ కూడా ఇక్కడ పెట్టేయచ్చు. సో కార్డ్స్ అనేది దేని దాంట్లో పెట్టేస్తే మనకి ఇంకో బ్యాటరీ కూడా సరిపోతుంది, ఒకవేళ మీరు ఎక్స్ట్రా బ్యాటరీ కొనాలనుకుంటే. సో దానికి కూడా స్పేస్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన స్టార్ట్ RC. ఇప్పుడు మీరు చూసారా ప్రాపర్గా లాక్ చేసేయచ్చు. స్టార్ట్ RC హార్డ్ కేస్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో. సో చూడండి, ఇది బ్రాండ్ స్టార్ట్ RC. ఒకవేళ మీరు మీ డ్రోన్ ని టేక్ ఆఫ్ చేసేటప్పుడు అవటాని సో ల్యాండ్ మీద పెట్టి టేక్ ఆఫ్ చేయడం కంటే మీ హార్డ్ కేస్ ఉంది కదా, హార్డ్ షెల్, దీని మీద పెట్టి కూడా మీరు టేక్ ఆఫ్ అయితే చేయొచ్చు అండ్ ల్యాండ్ కూడా చేయొచ్చు. సో అలా మనకి ఇది యూజ్ అయితే అవుతుంది. ఈ హార్డ్ కేస్ కావాలంటే దీని ఇన్ఫర్మేషన్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా 7,000 నుంచి 15,000 అరౌండ్ అయితే ఉంటుంది. సో నాకైతే పర్సనల్ గా ఇది చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీజే సంబంధించింది ఏ డ్రోన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద నన్ను అడగండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కి నేను రెస్పాండ్ అయితే అవుతున్నాను. మీరు కింద కామెంట్స్ లో చూడొచ్చు. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే డ్రోన్ ఎంతూజియాస్ట్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.